చూడండి ఫ్రెండ్స్, బట్టల షాపే మా ఇంటికి వచ్చింది. మా వాళ్ళు చూడగా ఒకటి భుజాల మీద ఒకటి చేతుల మీద ఎట్లా వేసుకుని మరి అంతే కదా. ఈ మొత్తం బట్టల షాప్ మొత్తం మా ఇంటికి వచ్చింది. చాలు 6 డ్రెస్ అంటే మాటలా. మా అమ్మ నాయన ఒక షర్టు ఒక అంగి ఇప్పించారు ఒక షర్టు ఒక పాయింట్. 10th వరకు కూడా మాకు లాగులే, మీకు పాయింట్లు తెలుసా. అదృష్టవంతులు మీరు. ఒక 2 డ్రెస్సులతో 2-3 సంవత్సరాలు గడిపేది మేము. చూడండి ఫ్రెండ్స్, ఇగో షాప్లో వచ్చినట్టే వచ్చిగో మావాడు, మా చిన్నోడు ఇప్పటిదాకా నిద్ర పోయింది. ఇప్పుడు షాప్లో వచ్చినట్టు వచ్చిన అన్ని. ఎవరి అవి? పప్పియా? పప్పి కదా, అమ్ములు బర్త్డే డ్రెస్ ఏది? డైలీ యూజ్ డ్రెస్ చూపెట్టుకున్నావు. మరి బర్త్డే అది ఏం ఓపెన్ చేయక ఇంకెందుకు ఓపెన్ చేస్తున్నావు? ఓ సూపర్. 490 ఒక్క డ్రెస్సు డైలీ యూజ్. మళ్ళా అలాగనా? షార్ట్లు అలాగా. అదే ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఆమె ఎటక బాగుంటే కామెంట్ చేయండి జరా. మా పెద్దోడిని చూపి. వాని డైలీ యూజేనా? సూపర్. అదర్స్. ఓకే 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 ఓకే. నెక్స్ట్ చిన్నోడు. చిన్నోడు కూడా బాగానే ఉన్నాయి. ఎక్కువ అంటే వానికి లేవుగా మరి. ఓకే. చిన్నోడియా? ఎక్కువనే కదా డ్రెస్, అందుకే రేట్ తక్కువైనాయి. ఎంత అది? ఓకే, హైలైట్. అది ఒక్కటే కొట్టుకొచ్చిండు. క్రికెట్లో కోయిలు కొట్టుకొచ్చినాడు. ఈ డక్అవుట్ అయ్యింది అప్పుడు. ఇది కూడా సెంచరీ కొట్టిండు. ధోని. ఈయన ధోని ఫ్యాన్, ఆయన విరాట్ కోహ్లీ ఫ్యాన్. ఓ, మా పాప కూడా విరాట్ కోహ్లీ అట. అన్ని సేమ్ ఉన్నాయని. అక్కడ ధోని ఫ్యాన్ కదా, అట్లే ఉంటుంది. అన్నాను అంటాడు ఏమన్నా అంటే. బర్త్డే మా పాప డ్రెస్. బర్త్డే డ్రెస్ అది. పైనకి చూపినా మన సబ్స్క్రైబర్స్, మన వ్యూసర్లకు. ఓకే, షర్ట్ ఒకటి, ఇంకోటి మొత్తం ఇప్పకలే ఒక పాయింట్. పాప డ్రెస్. రేపు బర్త్డే వెళ్ళేటప్పుడు వీడియో తీస్తాము. ఆ రోజు ఈ డ్రెస్ వేసుకొని చూపిస్తుంది. చూడండి, ఇది న్యూ మోడల్ డ్రెస్. ఇంకా మిడి చాలా బాగా నచ్చింది డ్రెస్. వాళ్ళ డాడీ కొంచెం లేట్ షాపింగ్ అని కోపమైంది, కానీ లేట్గా అయినా కానీ పిల్లలకి లేటెస్ట్గా దొరుకుతుంది. చాలా బాగుంది. బాగున్నాయి అంటే రేట్ కాడ కాంప్రమైజ్ గారు. ఏం చెప్తాం, వీళ్ళతో వచ్చిన తలకాయ నొప్పి. ఇది బట్టలు ఏమో మంచిగా కావాలి క్వాలిటీ, రేట్ కాడికి పోతే భయం అవుతుంది. పెద్దోడి షార్ట్లు 2 అవి.
చిన్నోడికి 2. 2 షార్ట్స్, పాపకు వచ్చేసరికి 2 షార్ట్స్. ఇవి 3 తీసుకున్నాం. 3 ఆమెకు. రేపు ఈ ఓకే, రెండిట్లో ఓకే. ఏదైనా ఒకటి వేసుకుంటా. మ్మ్. చూపిస్తా outfit. ఓకే ఓకే. ముగ్గురికి సమానంగా తీసుకున్నాం అందుకే ఆ. కొట్లాడొద్దు అని. నేను రేపు ఇది వేసుకొని అవుట్ఫిట్ ఎట్లుందో చూపిస్తా. ఓకే. ఇవన్నీ కాస్ట్ చూపించు. ఇవన్నీ కాస్ట్ ఫుల్ అయింది. వద్దు వద్దు వద్దు, ఆ రేట్ చెప్తే పాపం మళ్ళా ఇంత రిచ్ అనుకుంటారు. వద్దులే వద్దులే, బిల్లులు వద్దు. చూసిరా ఈ ఒక్కరోజు షాపింగ్ తోటి సంవత్సరం పైసలు కథమైపోయినాయి. ఏం చేస్తాం గంతగానం అయినా బర్త్డే ఎప్పటికి రాదు కదా, సంవత్సరానికి ఒకసారి కాబట్టి అయినా సరే కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. తప్పదు, మరి ఏం చేస్తాం, బర్త్డే కదా. మరి 1 ఇయర్ దాకా నువ్వేమైనా పిల్లలకి ఇప్పిస్తావా? అంతే. 1 year దాకా ఇప్పియవు. అంతే, Summer అంతే, లో అంతే. ఇప్పించేది ఇప్పుడు ఇప్పించినావు. అంతే తేడా. ఓకే ఓకే, నేను కూడా ఒకసారి అడ్జస్ట్మెంట్ కావాల్సి ఈరోజు వస్తుంది. షాపింగ్ మాది ఇది. ఇట్లా చేసినాం షాపింగ్. కానీ అసలు పోయేటప్పుడు చూపించాల్సింది, పోయేటప్పుడు చూపించలే. షాపులో చూపించాల్సింది షాపులో చూపించలే. ఇప్పుడు వచ్చి ఇక్కడ చూపెడుతున్నాం. అయిపోయిందని చూపించాం. పిల్లలకి ఆకలి అవుతుంది, మళ్ళీ మాకు నిద్ర వస్తుంది. ఫస్ట్ నాకే నిద్ర వస్తుంది. అవి మా చిన్నోడు చూడవు ఆల్రెడీ అనుకుంటేనే చూడు, ఇప్పుడు అంటే కొట్టేటట్టే ఉండేవాడు. అంత ఘోరంగా ఉంది మన పరిస్థితి. సరే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Subscribe my channel. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.